భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 168వ పేజీ. నేను ఈ కెర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ప్రపంచంలోని వివిధ రంగాలలో ప్రసిద్ధికెక్కిన 15,000 మందిని పరిశీలించాను. అయితే ఎవరిలోనూ కనిపించని నిస్వార్థమైన ప్రేమకు సంబంధించిన గులాబీ రంగు తేజస్సు సత్యసాయి బాబావారిలో నాకు కనిపించింది. ఆ తేజస్సు ఈ హాలంతా ఆవరించి ఉండటమే కాక కనుచూపు మేర అంతటా ప్రవాహంలా అలుముకొని ఉంది. ఆ గులాబీ రంగు తేజస్సులో బంగారు, వెండి రంగులలో ఉన్న కాంతులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి తేజస్సు గల వ్యక్తిని నేనింతకు ముందు ఎక్కడా చూడలేదు. ఈయన సంపూర్ణంగా ప్రేమమూర్తి. స్వామి మన దగ్గరకు వచ్చి మనలను సృష్టించినప్పుడు ఆ తేజస్సు మనలో ప్రవేశించి మనం ఆ కాంతిలో మునిగిపోతున్నాము. ఈయన నడిచే ప్రేమ స్వరూపమే. ఇప్పుడు కూడా ప్రసంగిస్తున్నప్పుడు నేను వణికిపోతున్నాను. ఈయన నడిచే ప్రేమ స్వరూపమే. ఇప్పుడు ఇలా ప్రసంగిస్తున్న అప్పుడు నేను వణికిపోతున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా. నేను వణికిపోతున్నది భయం వల్ల కాదు. ఆయన చుట్టూ ఆవరించి ఉన్న ఆ తేజస్సు నన్ను అత్యంత ఆశ్చర్యచకితుణ్ణి చేస్తున్నది అన్నాడు. స్వామి ఆ శాస్త్రజ్ఞానానికి ఒక వజ్రాల ఉంగరం సృష్టించి ఇచ్చారు. స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి అతని 12 నెలల వయసు గల మనవడి గురించి మాట్లాడుతూ, నీవు అమెరికా వెళ్ళి మీ ఇంటికి చేరుకున్న రోజునే నీ మనవడికి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ విజయవంతమయ్యి పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు. అతను ఏమీ అడగకుండానే చెప్పారు. కానీ బరోన్విస్కీ ఈ మాటలు నమ్మలేదు. కారణం, తన మనవడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. విచిత్రంగా తాను ఇంటికి చేరిన రోజునే తన మనవడికి ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ భారతీయుడు. ఆ డాక్టర్కి జరిగిందంతా చెప్పి బరోన్విస్కీ స్వామి తనకు ప్రసాదించిన వజ్రపుటుంగరం చూపించాడు. స్వామి చెప్పినట్లుగానే అతని మనవడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. స్వామి సర్వజ్ఞత్వానికి అతడెంతో ఆశ్చర్యపడ్డాడు. దివ్యశక్తిని శాస్త్రీయ పరికరంతో పరిశోధించి స్వామి ప్రభావాన్ని మరొక్క మాట లోకానికి చాటిన ధన్యుడు బరోన్విస్కీ మహాశయుడు. ఆర్తాంగ్ జూమ్ సాయి 1944-45 సంవత్సరాల ప్రాంతాలలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు థాయిలాండ్లోని బ్యాంకాక్ నగరములో ఒక ఇంటి ముందు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రత్యక్షమయ్యి ఆ గృహిణిని పిలిచి ఆమెకి విభూతి సృష్టించి ఇచ్చి దానిని వారింటిపై చల్లుకొనమని వారి భాషలో చెప్పి అదృశ్యమయ్యారు. ఆమె విభూతిని చూసి అది తెల్లని ఇసుక అనుకొని సరే ఎందుకు ఆ విధంగా చెప్పారోనని దానిని తన ఇంటిపై చల్లుకున్నది. మరికొద్ది నిమిషములకు శత్రుదేశాల యుద్ధ విమానములు వచ్చి ఆ ప్రాంతంపై బాంబులతో దాడి చేయగా ఆ ఒక్క ఇల్లు తప్ప మిగిలినవన్నీ ఆ దాడిలో నాశనమయ్యాయి. ఆ ఇంటిలో అప్పటికే ఆర్తాంగ్ జూమ్ సాయి చిన్న బాలుడుగా ఉన్నాడు. తర్వాత కొన్నాళ్లకు జూమ్ సాయి సైన్స్ విద్యార్థి అయ్యాడు. ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. తర్వాత తన దేశములో కొందరు మంత్రులకు సలహాదారుడుగా పనిచేశాడు. 1971 సంవత్సరంలో అమెరికా నాసా కేంద్రం వారు కుజగ్రహం పైకి మానవులు లేకుండా పంపే ఒక రాకెట్ తయారు చేసే సైంటిస్టు కోసమై ప్రకటన చేశారు. ఆర్తాంగ్ జూమ్ సాయి దానికి దరఖాస్తు చేశాడు. కుజగ్రహం పరిధిలో ప్రవేశించగానే రాకెట్ మండిపోతుందని, ఆ విధంగా ఆటంకం కలగకుండగా ఆ రాకెట్ కుజగ్రహంపై దిగి అచ్చట మట్టిని భూమికి తీసుకురావాలని నాసా కేంద్రం వారు ఈ సైంటిస్టును కోరారు. ఆ రాకెట్ కుజగృహంపై దిగి అచ్చట మట్టిని భూమి మీదకి తీసుకురావాలని నాసా కేంద్రం వారు ఈ సైంటిస్టును కోరారు.
ఇక్కడ భూమి మీదనే ల్యాబొరేటరీలో కుజగ్రహాన్ని అదే వాతావరణంలో తయారు చేసి దాని మీదకు కృత్రిమంగా తయారు చేసిన రాకెట్ను ప్రయోగించి చూడటానికి ఏర్పాట్లు జరిగాయి. దానికి అయ్యే ఖర్చునంతా నాసా కేంద్రమే భరించడానికి సిద్ధపడింది. ఆర్తాంగ్ కొద్ది నెలలలోనే ఒక రాకెట్ను తయారు చేసి ల్యాబొరేటరీలోని కుజగ్రహంపై ప్రయోగించాడు. కానీ నాసా కేంద్రం వారు భావించినట్లుగానే ఆ రాకెట్ ఆ వాతావరణంలో ప్రవేశించగానే బొగ్గున మండిపోయింది. మరికొద్ది నెలల్లో మరలా ఇంజిన్లో కొన్ని మార్పులు చేసి మరొక రాకెట్ను ప్రయోగించాడు. కానీ ఇది కూడా ఆ వాతావరణానికి కాలిపోయింది. ఈ విధంగా చాలాసార్లు వృధా అయింది. కోట్లాది ధనం ఖర్చయిపోయింది. ఆర్తాంగ్ జూమ్ సాయికి ఏమీ తోచలేదు. మానసికంగా చాలా కృంగిపోయాడు. చివరి ప్రయత్నంలో విజయం సాధించాడు. అది ఏ ఆటంకమూ లేకుండా కుజగృహంపైకి వెళ్ళి రాగలదని ల్యాబొరేటరీలో నిరూపణ అయ్యింది. ఇక లైఫ్ సైజులో వైకింగ్ అనే పేరుతో ఆ రాకెట్ను తయారు చేసి కుజగ్రహంపైకి పంపబడింది. ఆ తర్వాత ఆర్తాంగ్ జూమ్ సాయి ఆధ్యాత్మికతలో పడి భగవంతుని కోసం వెదకసాగాడు. తన తల్లితో భారతదేశానికి వచ్చి వైట్ఫీల్డ్ చేరుకున్నాడు. సత్యసాయి భగవానుడు ఆర్తాంగ్ జూమ్ సాయిని సత్యసాయి సంస్థలలో మానవతా విలువలు గల ఆధ్యాత్మిక విద్యాబోధన వ్యాప్తి చేయమని ఆదేశించారు. 1998లో ఆర్తాంగ్ జూమ్ సాయి బ్యాంకాక్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ అనే సంస్థను నెలకొల్పి సాయి విద్యా విధానములో మానవతా విలువల గురించి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయటం ఆరంభించారు. సెప్టెంబర్ 2000 ఆర్తాంగ్ జూమ్ సాయి నాయకత్వములో ప్రశాంతి నిలయములో విద్యావేత్తల విశ్వ సమ్మేళనం నిర్వహించబడింది. అందులో 78 దేశాల నుండి 650 మంది ప్రముఖులు వచ్చి పాల్గొన్నారు. ఆర్తాంగ్ జూమ్ సాయి స్వామి కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల బ్యాంకాక్లోని తన ఫ్యాక్టరీ విషయం చూసుకోవటం మానివేశాడు. ఒకసారి సెక్యూరిటీ ఆర్తాంగ్ జూమ్ సాయి స్వామి కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల బ్యాంకాక్లోని తన ఫ్యాక్టరీ విషయం చూసుకోవటం మానివేశాడు. ఒకరోజు సెక్యూరిటీ చూసే వ్యక్తి గేటు దగ్గర గదిలో తలుపులు బిగించుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు సాయి భగవానుడు ఆ గదిలో ప్రవేశించి అతను నిద్రలేపి డ్యూటీ సరిగా చేయమని దాయి భాషలో ఆదేశించాడు. తలుపులు బిగించిన గదిలోకి ఈ నూతన వ్యక్తి ఎలా ప్రవేశించారో ఆ కాపలాదారునికి అర్థం కాలేదు. సరిగా 2వ రోజున కూడా అదే విధంగా జరిగింది. ఆ తర్వాత ఒక రోజున ఫ్యాక్టరీ అధిపతి అయిన ఆర్తాంగ్ జూమ్ సాయి వచ్చినప్పుడు ఆ కాపలాదారుడు వారితో జరిగిన విషయమంతా చెప్పి తన అశ్రద్ధకు క్షమాపణ కోరి ఆ సన్నివేశం తనకు విచిత్రంగా ఉన్నదని విన్నవించుకున్నాడు. ఆ సమయంలో ఆర్తాంగ్తో పాటు ఆఫీస్ గదిలో ప్రవేశించిన అతడు ఆర్తాంగ్ గదిలో అలంకరించబడిన సత్యసాయి బాబావారి ఫోటో చూసి తన గదిలోకి వచ్చి అర్ధరాత్రి పూట నిద్రలేపినది ఈయనేనంటూ స్వామి ఫోటో చూపించాడు. కొద్ది రోజుల తర్వాత ఆర్తాంగ్ జూమ్ సాయి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో మానవతా విలువల విద్యా విధానం గురించి భగవాన్ బాబా ప్రసంగిస్తూ జూమ్ సాయిని వేదికపైకి పిలిచారు. అప్పుడు ఆర్తాంగ్ జూమ్ సాయి నిండు సభలో బ్యాంకాక్లో తన ఫ్యాక్టరీలో రాత్రివేళ తలుపులు వేసుకొని నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డును స్వామి నిద్రలేపి ఏ విధంగా ఫ్యాక్టరీని కాపాడింది వివరించి చెప్పాడు. ఆనాటి నుండి మరింత దృఢ నిశ్చయంతో శాస్త్రజ్ఞుడైన ఆర్తాంగ్ జూమ్ సాయి పాశ్చాత్య దేశాలలో సత్యసాయి ప్రబోధామృతాన్ని పంచిపెడుతూ తన జీవితం సార్థకం చేసుకున్నాడు. సింక్లెయర్ అమెరికాలో కనెక్టికట్ ప్రాంతంలో నివసించే ఒక కోటీశ్వరుడు సింక్లియరు. అతడు ఒకసారి వ్యాపార సంబంధమైన సమస్యల వలయంలో చిక్కుకొని మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. ఒకరోజు రాత్రి అతడు తన గదిలో కూర్చొని, ఓ భగవాన్, నీవు ఎలా ఉంటావో ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, అది నీవు తప్పకుండా ఉన్నావు అని. నన్ను నీవు స్వీకరించు అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. విచిత్రంగా అప్పటి నుంచి భగవంతుని అదృశ్య హస్తం అతనిని రక్షిస్తున్నట్లు అనిపించసాగింది.
ఒకరోజు తెల్లవారుజామున 2-3 గంటల మధ్య సింక్లియర్కి తన భవనం లోపలి హాలులో సత్యసాయి భగవానుడు నడిచి వెళుతున్నట్లుగా కనిపించింది. మరలా తేరపారా చూశాడు. స్వామి అక్కడే నిలబడి ఉన్నారు. ఆయన ఎవరు ఏమిటి అనేది సింక్లియర్కి అర్థం కాలేదు. అయినా ఏదో అవ్యక్తమైన ఆనందం మాత్రం కలిగింది. అదేవిధంగా మరొక రోజు రాత్రి స్వామి దర్శనం అయింది. అది స్వప్నం కాదు, అది సందేహం లేకుండా ప్రత్యక్ష దర్శనమే. మర్నాడు సింక్లియర్ న్యూయార్క్ సిటీలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళి అక్కడున్న వ్యక్తికి ఈ విషయం చెప్పాడు. అతడు 1 నిమిషం అని లోపలికి వెళ్ళి ఒక విభూది పొట్లం చేతికిచ్చి సాయిరాం అనే సింక్లియర్కు దర్శనమిచ్చిన సత్యసాయి భగవానుని గురించి చెప్పాడు. అమెరికాలోని ఒక వ్యాపారస్తుడైన తనకు అది ఎటువంటి ఆధ్యాత్మికత తెలియని వానికి, ఆయన గురించి ఏ పుస్తకము చదవని వానికి ఇంట్లో భగవంతుడు కనిపించటమా అనిపించింది సింక్లియర్కి. ఆ కారణంగా సింక్లియర్ మనసు భగవాన్ బాబా పాదపద్మాల దగ్గర వాలిపోయింది. భగవానుని అనుగ్రహం కోసం, భగవానుని ప్రేమ కోసం ఆయన హృదయం పరితపించసాగింది. ఆ ఆర్తి వల్ల, భగవంతుని అనుగ్రహం వల్ల సింక్లియర్ అమెరికా నుంచి బయలుదేరి వచ్చి ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించగానే సత్యసాయి బాబా సింక్లియర్తో, నేను నీ దగ్గరకు 2 సార్లు వచ్చాను అన్నారు. అంతే. సింక్లియర్ ఆశ్చర్యంతో చూడసాగారు. అప్పుడు స్వామి అతనితో, నీ కోసం ఎంతో చేశాను, నీ కోసం ఎంతో ఇచ్చాను, అయినా సరే నువ్వు ఒక్క క్షణం కూడా శాంతి లేకుండా ఉన్నావు అంటూ స్వామి కోసం ఏదైనా చేయరాదా అన్నారు. ఆ మాటలు వినగానే స్వామి కోసం ఏమి ఇవ్వటానికైనా సిద్ధపడి సింక్లియర్ తప్పకుండా స్వామి, తప్పకుండా అన్నాడు. అప్పుడు స్వామి అతనితో, నీవెప్పుడు సంతోషంగా ఉండు, అదే నాకు నువ్వు ఇవ్వవలసింది అన్నారు. తన క్షేమాన్ని కాంక్షించే స్వామి కోరికను విని సింక్లియర్ అప్రతిభూడయ్యాడు. 1893 గురు పౌర్ణిమ నాడు పూర్ణచంద్ర సభా సదనంలో సింక్లియర్ ఉపన్యసిస్తూ, నేను బాలునిగా ఉన్నప్పుడు క్రీస్తు వెళ్ళిపోయిన 2000 సంవత్సరాలకు ఇప్పుడు జన్మించానే అని ఎంతో బాధపడ్డాను. నా ఆర్తిని తప్పకుండా ఎవరో విన్నారు. ఇదిగో ఇక్కడ ఆ క్రీస్తుని పంపిన పరమాత్ముడే ఉన్నాడు అన్నాడు. సింక్లియర్ తన ఉపన్యాసములో 1-2 సన్నివేశాలు చెప్పాడు. ప్రశాంతి నిలయం రావటానికి కొద్ది నెలల ముందు ఒకనాడు నేను మరొక పట్టణానికి వ్యాపారరీత్యా వెళ్ళవలసి నా హెలికాప్టర్ను నేను నడుపుకొని వెళుతున్నట్లు నా భార్యకు చెప్పాను. అప్పుడామె, మీకు వ్యాపార సమస్యలతో, ఆలోచనలతో మనసు బాగాలేదు, వేరే ఎవరైనా పైలట్ను పెట్టుకొని వెళ్ళండి, మిమ్మల్ని రక్షిస్తూ కూర్చొనడానికి సత్యసాయిబాబా వారికి చాలా పనులుంటాయి, చాలామందిని ఆయన రక్షిస్తూ ఉండాలి, ఆయన సమయం మీరు ఎందుకు తీసుకుంటారు అన్నది. అప్పుడు నేను ఆమెతో, నేను ఏ క్లాసు పైలట్ని కదా, నన్ను అవమానిస్తున్నావేమిటి? అప్పుడు నేను ఆమెతో, నేను ఏ క్లాసు పైలట్ని కదా, నన్ను అనుమానిస్తున్నావేమిటి అని హెలికాప్టర్ను నేనే నడుపుకుంటూ బయలుదేరాను. నా భార్య అనుమానించినట్లే మధ్యలో ఆ హెలికాప్టర్ ఇంజిన్ చెడిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదు. హెలికాప్టర్ అదుపు తప్పింది. ఆ సమయంలో ఇక మృత్యువు తప్పదని నేను జేబులో నుంచి స్వామి ఫోటో తీసి చూశాను. మరుక్షణములో స్వామి అక్కడే హెలికాప్టర్లో కనిపించి హెలికాప్టర్ని జాగ్రత్తగా నడిపి ఒక కొండ చర్యకు ఆనించి ప్రక్క తలుపు తీసి నన్ను మెల్లగా బయటకు లాగి హెలికాప్టర్ను పక్కకు పెట్టి అదృశ్యమయ్యారు. ఈ విధంగా సత్యసాయి భగవంతుడు ఎప్పటికప్పుడు నన్ను రక్షిస్తూ నన్ను తన పాదపద్మాల దగ్గరకు చేర్చుకున్నారు. ఇంతకన్నా ఆశ్చర్యం కలిగించే మరొక సన్నివేశం చెప్తాను. ఇక్కడ ఈ సభలో ముందు వరుసలో కూర్చున్న ఆ శ్రీ స్వామి పెద్ద కుమార్తె పేరు మెర్లిన్ సింక్లియర్. తన కుమార్తెను స్వామి కుమార్తెగా భావించి అలా చెప్పాడు. ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరిన వనిత. ఆమె ఒక మంచి చురుకైన గుర్రాన్ని కొనుక్కొని దానిపై స్వారీ చేస్తూ దాని పందెం కోసం తర్ఫీదు చేస్తూ ఉండేది. ఒకరోజు క్రీడాస్థలములో పెద్ద ఎత్తైన గోడను దూకించడానికి ఈ మెర్లిన్ గుర్రంపై అతివేగంగా వస్తూ ఆ గోడను దాటించడానికి ప్రయత్నించింది. కానీ ఆ గుర్రం కాళ్ళు ఆ గోడకు కొట్టుకొనడం వల్ల
ఈ అమ్మాయి ఒక్కసారిగా ఎగిరి నేలపై పడిపోయింది. అలా పడటంలో ముందుగా ఆమె తల నేలపై తగిలింది. ఆ వెనుకనే 1800 పౌండ్లు బరువు గల ఆ గుర్రం వచ్చి ఆమెపై పడిపోయింది. ఆమెను ఎమర్జెన్సీ మెడికల్ వార్డులో ప్రవేశపెట్టడానికి 45 నిమిషాల సమయం పట్టింది. అప్పుడు ఈ విషయం టెలిఫోన్ ద్వారా తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా దగ్గరున్న విభూతి ప్యాకెట్ తీసి ఆమె ముఖంపైనున్న గాయాలకు విభూతి రాస్తూ ఇది క్రైస్తవ పవిత్ర జలం వంటిది అని చెప్పాను. కొంచెం నోట్లో వేశాను. మర్నాడు మరలా వెళ్ళి చూస్తే ముఖం మీద ఒక్క గాయం కూడా లేదు. 3 నెలల తర్వాత మళ్ళీ ఆమె గుర్రపు స్వారీ చేస్తూ ఆరోగ్యంగా ఉంది. కానీ ఇంతటితో పూర్తి కాలేదు. ఇంటర్వ్యూ గదిలో స్వామి మెర్లిన్ చూసి నేను నిన్ను పక్షవాతం నుంచి కాపాడాను కదా అన్నారు. అప్పుడు మెర్లిన్ అవును స్వామి అవును అన్నది. ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను మెర్లిన్తో ఏమిటి స్వామి నీతో అన్నది, నీవు స్వామితో చెప్పింది అన్నాను. అప్పుడు ఆమె నాతో ఆ రోజు గుర్రపు స్వారీలో ప్రమాదం జరిగినప్పుడు నాకు ఒక కన్ను పోయింది. ఆ గుర్రం నా మీద పడ్డప్పుడు ఒక ప్రక్కనంతా పక్షవాతం వచ్చింది. నేను ఆ వర్షములో అలా పడిపోయినప్పుడు నా దగ్గరలో నిలబడి నన్ను చూస్తూ ఉన్నది. హాస్పిటల్ అంబులెన్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రక్కనే ఉన్నది. ఎమర్జెన్సీ వార్డులో దగ్గరే ఉన్నది. ఆ రోజు రాత్రి అంతా హాస్పిటల్లో నాకు తోడుగా ఉన్నది ఈ సాయిబాబాయే. ఈయన ఆ రోజు నా కన్ను బాగు చేసి నా పక్షవాతం తగ్గించి అప్పుడు వెళ్ళారు హాస్పిటల్ నుంచి అని చెప్పింది. ఈ సన్నివేశం తిరిగి కొన్ని సంవత్సరాలైనా కూడా స్వామి ఇంటర్వ్యూ గదిలో సంభాషణ వల్ల తప్ప నాకు తెలియదు. తల్లి తండ్రి కంటే కూడా స్వామి సన్నిహితంగా ఉంటారనటానికి ఇది ఉదాహరణము అని చెప్తూ ఉపన్యాసం చివర ఓ స్వామి నేను నిన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నేను నిన్ను సంపూర్ణంగా శరణు వేడుతున్నాను అని నిండు సభలో పలికాడు సింక్లియర్ మహాశయుడు. నాకు కావలసింది మీలో మార్పు. జగదీశన్ వృత్తాంతము. మలేషియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న జగదీశన్ స్వామి గురించి మాట్లాడినప్పుడల్లా ఏనలేని ద్వేషంతో చెప్పరాని పరుషమైన మాటలతో స్వామిని తులనాడుతూ ఉండేవాడు. ఒకసారి జగదీశన్ మలేషియాలో తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు గదిలో స్వామి ఫోటో చూసి ఆవేశంతో 2.5 గంటల సేపు స్వామిని నిందించి ఎదిరించి కఠినంగా భాషించి నువ్వు నిజంగా అందరూ చెప్పుకునే విధంగా మహిమాన్వితుడవైనట్లయితే నిదర్శనం చూపించు, నేను నమ్ముతాను అంటూ సవాలు విసిరాడు. వెంటనే ఆ గదిలో స్వామి ఫోటోపై అప్పటికప్పుడు పరమ పవిత్రమైన విభూతి ప్రత్యక్షమైంది. అతనికి షాక్ కొట్టినట్లయింది. లోకంలో విజ్ఞాన శాస్త్రానికి అతీతమైన శక్తి ఒకటి ఉన్నదని అతడు గ్రహించాడు. 4 నెలల తర్వాత భారతదేశం వచ్చి ప్రశాంతి నిలయం చేరుకున్నప్పుడు స్వామి జగదీశన్ దగ్గరకు వచ్చి ప్రేమగా మృదువుగా మలేషియా అన్నారు. స్వామికి తాను మలేషియా వ్యక్తినని ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతో ఎస్ సార్ అన్నాడు. స్వామి అతనిని ఇంటర్వ్యూ గదికి పిలిచారు. తన 7 సంవత్సరాల వయసులో చనిపోయిన తన తండ్రి దగ్గర కూర్చున్నట్లనిపించింది 32 సంవత్సరాల జగదీశన్కి. సాయి తండ్రి ప్రేమకు అతని హృదయం కరిగిపోయింది. చెక్కిళ్లపై కన్నీటి దారులు స్రవిస్తున్నాయి. తాను కేవలం 4 నెలల క్రితం నుంచే స్వామిని నమ్ముతున్నాడు. అంతకు ముందు తాను స్వామి అంటే నమ్మకం లేకుండా ఉన్నాడు. ఆ విషయం మనసులో దాచుకొనలేకపోయాడు. స్వామికి ఆ విషయం చెప్పివేయాలని నిశ్చయించుకున్నాడు. స్వామి నన్ను క్షమించండి, 4 నెలల క్రితం వరకు నేను మీరంటే నమ్మకం లేనివాడిని అన్నాడు. అప్పుడు భగవాన్ బాబా తన చూపుడు వేలును అడ్డంగా ఆడిస్తూ చిరునవ్వులు చిందిస్తూ నీవు కేవలం నమ్మకం లేనివాడివి మాత్రమే కాదు, స్ట్రాంగ్ అపోజిషన్ తీవ్ర వ్యతిరేకితివి అన్నారు తెలుగులో. జగదీశన్ ఒకసారి కూలిపోయి స్వామి పాదాలపై పడిపోయి ఏడవసాగాడు. సాయినాథుడు అతను భుజాలు పట్టుకొని మెల్లగా పైకి లేపి ఏడవకు బంగారు ఏడవకు, స్వామికి అంతా తెలుసు అన్నారు. స్వామి ఆజ్ఞపై జగదీశన్ ప్రస్తుతం కొన్ని తూర్పు దేశాలకు వెళ్ళి సత్యసాయి సంస్థల
స్వామి ఆజ్ఞపై జగదీశను ప్రస్తుతం కొన్ని తూర్పు దేశాలకు సత్యసాయి సంస్థల సెంట్రల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ తన జీవితం ధన్యం చేసుకుంటున్నాడు. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 176 పేజీ. మల విక్షేప ఆవరణములు. తెలివితేటలు విచక్షణా జ్ఞానం ఉండి కూడా మానవుడు తన స్వరూపాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు. అనేక జన్మల పుణ్య పాప కర్మల ఫలితాలే దీనికి కారణం. సత్కర్మల చేత మనుష్య శరీరం కలుగుతుంది. అయితే జారుత్వము, చోరుత్వము, అబద్ధమాడటము మొదలైన క్షుద్రకర్మల చేత మానవునిలో మలము, విక్షేపము, ఆవరణములు చేరుకుంటున్నాయి. ఇవి చేరటం వల్ల మానవునికి స్వస్వరూప జ్ఞానం కలగటం లేదు అంటూ స్వామి ఇలా వివరించారు. మలమంటే జన్మజన్మలుగా ఆచరించిన దుష్కర్మల ఫలితము. ఉదాహరణకు, ఒక వజ్రాల వర్తకుడు గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఆ వేగానికి ఒక వజ్రాల మూట క్రింద పడిపోయింది. ఆ మార్గంలో 2 స్నేహితులు వస్తూ ఆ వజ్రాల మూటను చూశారు. మూట విప్పి చూసి ఆ వజ్రాలను ఎవరికి వారు చేజిక్కించుకొనాలని మనసులో భావించారు. ఆ మూటను ఒక వ్యక్తి చూస్తుంటే రెండవ వ్యక్తి ప్రక్క గ్రామానికి భోజనం తేవటానికి వెళ్ళాడు. కానీ వానికి దుర్బుద్ధి దాపురించింది. ఆ వజ్రాలను తానొక్కడే చేజిక్కించుకొనాలని తాను మిత్రునికి తెచ్చే ఆహారములో విషం కలిపాడు. అతడు వచ్చి, తమ్ముడు, నీవు ఈ ఆహారం తింటూ ఉండు, నేను వజ్రాలను చూసుకుంటాను అని వజ్రాలను తేరపారా చూస్తున్నాడు. ఇంతలో మొదటివాడు దుర్బుద్ధితో అలా వంగి చూస్తున్న స్నేహితుని మెడ మీద కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తృప్తిగా ఆహారం తిన్నాడు. కానీ ఆ విషప్రభావం వల్ల అతడు చనిపోయాడు. విలువైన వజ్రాలు లభించినా వాటిని ఇద్దరూ దక్కించుకొనలేకపోయారు. ఆ పాప ప్రవృత్తికి గురిచేసింది మలం. ఈ మలానికి కారణమైన దుర్భావములు, దుశ్చేష్టములు నిర్మూలము కావించుకొనాలంటే నిరంతరము దైవచింతన చెయ్యుట తప్ప మరొక మార్గం లేదు. దుర్భావములు అంటే చెడు ఆలోచనలు, చెడు పనులు. దుర్భావములు, దుశ్చేష్టలు నిర్మూలము కావించుకొనాలంటే నిరంతరము దైవచింతన చేయటము తప్ప మరొక మార్గం లేదు. ఇంకా విక్షేపము అంటే చంచలత్వము. దక్షిణేశ్వరములో కాళికాదేవి ఆలయములో రామకృష్ణ పరమహంస అర్చకుడుగా ఉండేవాడు. ఒకనాడు ఆ దేవాలయం కట్టించిన రాణి రాసమణి వచ్చి పరమహంసను ఆ జగన్మాత మీద పాట పాడమని కోరింది. ఆయన పాట పాడుతుండగా రాసమణితో సహా అందరూ తలలు ఊపుతున్నారు. పరమహంస ఒక్కసారిగా పాట ఆపి రాసమణి చెంప మీద చెడేల్మని దెబ్బ వేశాడు. మనిషి ఇక్కడ, మనసు కలకత్తా, హైకోర్టులో ఆస్తి తగాదాల దగ్గర అన్నాడు. ఆమె ఉత్తమరాలు కాబట్టి తన విక్షేపానికి అంటే మనసు యొక్క చంచలత్వానికి ఇది సరియైన మందు అని భావించింది. అందువల్ల విక్షేపాన్ని తొలగించుకొనటానికి ఏకాగ్రతని అభివృద్ధి చేసుకొనటమే మార్గము. ఇక 3వది ఆవరణము. నేను విద్యార్థిని, నేను ఉపాధ్యాయుడను, నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను స్త్రీని, నేను పురుషుడను అని ఈ విధంగా ఈ శరీరమే నేను అనే అజ్ఞానమే ఆవరణము. నిజంగా విచారిస్తే నీవు విద్యార్థివి కావు, నీవు ఉపాధ్యాయుడువు కావు, నీవు బ్రాహ్మణుడువు కాదు, నీవు ఒక స్త్రీవి కావు, నీవు పురుషుడవు కాదు, నీవు ఆత్మస్వరూపుడవు అని గ్రహించటమే ఆవరణము తొలగించుకొనటం. ఒక గర్భవతి అయిన పులి ఒక నదిని దాటుతుండగా అకస్మాత్తుగా బిడ్డను ప్రసవించింది. బిడ్డ ఆ నది వేగానికి కొట్టుకొని పోయింది. తర్వాత ఆ పులిపిల్ల ఒక చోట ఒడ్డుకు చేరి గొర్రెల మందలో కలిసిపోయి వాటితో కలిసి జీవిస్తూ తాను పులిననే విషయం మరిచిపోయింది. గొర్రెల మందలో కలిసిపోయి వాటితో కలిసి జీవిస్తూ తాను పులిననే విషయం మరిచిపోయింది. గొర్రెలతో పాటు తాను కూడా గడ్డి తింటూ గొర్రెల వలె తాను అరుస్తూ తన శక్తిని తాను తెలుసుకొనలేని స్థితిలో పడిపోయింది. కొన్నాళ్లకు ఒక పులి ఆ గొర్రెల మంద పైన పడింది. ఆ మందలో పులిపిల్ల ఉండటం, అది గొర్రె వలె ప్రవర్తించడం చూసి అది ఆశ్చర్యపడింది. కానీ ఆ పులిపిల్ల గొర్రెల వెనక వెళుతుంటే ఆ పులి దానిని పట్టుకొని లాక్కొని వచ్చి అక్కడ నీటిలో దాని నీడను చూపించి, చూడు, నీవు పులివి, గొర్రెవి కావు, నీ స్వస్వరూపం తెలుసుకో,
నీ స్వస్వరూపం తెలుసుకో అని బోధ చేసింది. అప్పుడు అది తన స్వరూపాన్ని తాను గుర్తించింది. కాబట్టి ఆవరణను తొలగించుకొనడానికి దైవార్పణ భావం పెంపొందించుకొనటమే మార్గము అని బోధించారు సత్యసాయి బాబా. స్వామి తమ ఉపన్యాసాలలో దివ్యాత్మ స్వరూపులారా అని మనల్ని పిలుస్తూ మన స్వస్వరూపాన్ని మనకు పదే పదే గుర్తు చేస్తున్నారు. నీవు శరీరానివి కాదు, ఆత్మస్వరూపుడవు అని ప్రబోధిస్తున్నారు. కాబట్టి నాలుక మీద నామాన్ని నాట్యం చేయించటం, మనసులో స్వామి రూపాన్ని నిలుపుకోవడం, స్వామి ప్రసాదించే దివ్య జ్ఞానంతో దివ్య జీవనం గడపటం, వీటి వల్ల ఈ మల విక్షేప ఆవరణములను తొలగించుకొనవచ్చునని అర్థమవుతుంది. శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మములకు అనేక అభివందనాలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. 14వ అధ్యాయము 6వ రోజు పారాయణము సంపూర్ణం.